చెర్రీ ఇంటికి రాగానే మల్లికపై అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇది, ఇలా అందరి ముందు నన్ను చీట్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. నీ అద్దె కూతురికి చెప్పు, నా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటుంది? నేనేం చేస్తే నీ అద్దె కూతురికి ఎందుకు? నువ్వు ఇక్కడ చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ చెర్రీ మల్లిక మీద విరుచుకుపడుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న మల్లిక అయితే, అది కాదు చెర్రీ, ఈ వయసులో ఇలా తిరగడం కరెక్ట్ కాదు. అయినా అతను మంచివాడు కాదని తెలుసుకున్నాను, అందుకే అతనికి నేను నచ్చ చెప్పాను, అందుకే నిన్ను అతన్ని కలవకుండా చేశాను. అయినా ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మల్లిక అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే చెర్రీ అయితే, ఏంటే మంచి కాదు అంటున్నావు? ఏం ఫ్యూచర్లో నువ్వెవరితోనూ తిరగవా? నువ్వెవరితోనూ లవ్లో పడవా? అప్పుడు చెప్తానే నీ సంగతి అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా నువ్వేం నాకు నీతి వాక్యాలు చెప్పనవసరం లేదు అని చెప్పి చెర్రీ అంటుంది. ఆ మాట వినగానే రాజమణి అయితే, ఏంటి నీకు నీతి వాక్యాలు కూడా చెప్పకూడదా? నువ్వంత పెద్దదానివి అయిపోయావా? అయినా ఇలా తిరగడం కరెక్ట్ కాదని మళ్ళీ చెబుతూనే ఉంది కదా, ఎందుకు నువ్వు అలా తిరుగుతూ ఉన్నావు అని చెప్పి రాజమణి అంటుంది. దాంతో అక్కడ ఉన్న చెర్రీ అయితే, నా లైఫ్ నా ఇష్టం, నేను నాకు నచ్చినట్లుగా తిరుగుతాను, అడగడానికి ఇదెవరమ్మా? అయినా నువ్వే అడగంది ఇదెందుకు అడుగుతుంది? నీ అద్దె కూతుర్ని ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదని చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.